మనిషిలా కాదు మదమెక్కిన పిశాచిలా మారిపోయాడు ఓ భర్త. వీడి కామకాంక్షను తాళలేక అర్ధాంతరంగా కన్ను మూసింది అమాయక ఇల్లాలు. మరోచోట తన ప్రేమను కాదు అన్న పాపానికి యాసిడ్తో దాడి చేశాడు ఒక ఉన్మాది. సైకో దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ బాధితురాలు ప్రస్తుతం మృత్యుతో పోరాడుతోంది. ప్రేమికుల దినోత్సవం రోజున వెలుగు చూసిన ఈ ఘటనలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ప్రేమికుల దినోత్సవం రోజు పాశవిక దాడి జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ సైకో. యువతిని కత్తితో పొడిచి యాసిడ్ పోశాడు గణేష్ అనే ఉన్మాది. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలు కావడంతో మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా గుర్రకొండ మండలం పార్యంపల్లిలో ఈ దారుణం జరిగింది. నిందితుడిని మదనపల్లికి చెందిన గణేష్ గా గుర్తించారు పోలీసులు. మదనపల్లిలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న బాధితురాల్ని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు గణేష్. ఈ నెల 7వ తేదీన ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్లో పెళ్లి కూడా జరగాల్సి ఉంది. అయితే ఇది తెలుసుకున్న గణేష్ సైకోలా మారి దాడికి దిగాడు. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను బెంగళూరుకు తరలిస్తున్నట్టు చెప్పారు. మహిళలపై దారుణాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స అందేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి మా పోలీస్ యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. యాసిడ్ దాడిపై స్పందించిన మంత్రి లోకేష్ బాధిత యువతికి వైద్య సాయం అందించి ఆమెకి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాసిడ్ దాడి ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని ఆమె ఆదేశించారు. మరోవైపు విశాఖ గోపాలపట్నంలో వివాహిత సూసైడ్ కేసులో ఇప్పుడు షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త నాగేంద్రబాబు పెట్టిన లైంగిక వేధింపుల తాళలేకే వసంత బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. నాగేంద్రబాబు న్యూడ్ వీడియోలు చూపిస్తూ వసంతను ప్రతిరోజు టార్చర్ పెట్టినట్టు చెప్తున్నారు ఆమె అక్క బావ. అదే ఈ ఎలాంటి యూజ్ చేసి ఇలా చేయమని అలాగ ఉండమని అస్తమానం పదే అస్తమానం అదే టార్చర్. నాకు సెక్సువల్ బాగా హెవీ టార్చర్ ఎక్కువైపోతుంది. నేను టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళు మాకు ఏం చెప్తున్నారంటే తను చున్నీతో ఉరేసుకుందని చెప్తున్నారు. కానీ చున్నీతో ఉరేసుకోలేదు. తన తాలిబొట్టి డిజైన్ అంతా మెడ మీద 2 ఘాట్లు పడ్డాయి. ఇలాగానా అవి కనిపించాయి. ఆత్మహత్యకు ముందు తన బావకు ఫోన్లో ఓ ఫోటో పంపింది వసంత. అవి దేనికి వాడతారో తెలుసుకోవాలని కోరింది. దీంతో వాటిని గురించి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే అసలు విషయం తెలిసిందని చెప్తున్నారు వసంత బావ. ఈ మెడిసిన్ మీ తమ్ముడు వాడుతున్నాడు, ఎందుకు వాడుతున్నాడు ఏంటి మీరు అడగండి, మీరు అడిగి తెలుసుకోండి, అప్పుడు నాతో మాట్లాడండి అన్నట్టు అడిగింది. బట్ ఏంటంటే 9:38 కదా, ఆ టైంలో మళ్ళీ ఇంకా డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి మేము పడుకుండిపోయాం. బాడీని తీసుకొని నేను కేజీహెచ్ అంబులెన్స్లో వస్తుండగా అప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను. గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు రిజల్ట్ ఏం తెలిసిందంటే ఇది ఒక సెక్స్ పరంగా డ్రగ్ అని నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. వీడియోలు చూపిస్తూ నరకం చూపిస్తుండటంతో అవి తట్టుకోలేక వసంత ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులంతా ఆరోపిస్తున్నారు. వికృత చేష్టలతో వసంతను పొట్టన పెట్టుకున్న నాగేంద్రబాబును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ సెక్స్ విజయలో ఎవరికైనా కలగొచ్చు, కలిగినా సరే ఏదో దాన్ని ఒప్పించో మెప్పించో కలిసి వెళ్ళిపోతాడే తప్పించి, కానీ లేదు ఇంత దీనిగా సెక్స్ కోసమే ఒక భార్యని భర్త ఉరోసి చంపుతాడనేసి ఎక్కడా లేదు. ఇదే మొట్టమొదటిసారి ఉంది. నెట్లో వీడియోలు చూసి భార్యను నాగేంద్ర వేధిస్తున్నాడన్నారు సిఐ. పొటెన్సీ కోసం నాగేంద్ర మందులు వాడుతున్నాడని, భార్యను బలవంతంగా సంసారం చేయాలని వేధించేవాడన్నారు. దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నామన్నారు.